ఈరోజు మీరు ఈ వీడియో చూడటం ఒక యాదృచ్ఛికం కాదనమాట. ఈ వీడియో అనేది మీ చేతుల్లో వచ్చింది, మీరు చూస్తున్నారు అంటే దానికి ఒక అద్భుతమైన కారణం ఉందనే చెప్పవచ్చు. 15 రోజుల్లో మీ జీవితం మొత్తాన్ని మార్చే ఒక అద్భుత సమయం ప్రారంభం కానుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి వచ్చే 15 రోజులు మీ అదృష్టాన్ని తలుపు తట్టి మేల్కొల్పే శక్తివంతమైన రోజులుగా మారపోతున్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పటినుంచోనండి మీరు కోరుకున్న డబ్బు, విజయాలు, గౌరవం, కలలో చూసిన జీవితం అన్నీ మీ వైపుకు పరిగెత్తుకుంటూ రావటానికి యూనివర్స్ రెడీగా ఉంది. మీరు ఆగిపోకుండా, వదులుకోకుండా ఉండాలి అంతే. చాలా ముఖ్యమైన వీడియో అని కూడా చెప్పవచ్చండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాల కష్టాలను మీరు అనుభవించి ఉంటారు. కొందరికి సరైన వయసులో పెళ్లి కాకుండా కష్టపడుతూ ఉంటారు. కొంతమందికి పిల్లలు లేక కష్టపడుతూ ఉంటారు. కొందరికి పేదరికం అనేది ఎక్కువగా బాధిస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇంకా పేదరికం అనేసరికి ఏముందండి, దాని ద్వారా అప్పుల సమస్యలు అనేవి కూడా పెరుగుతాయన్నమాట. కొంతమందిని చూస్తే ఏదో ఒక రోగం వచ్చి ఎప్పుడు చూసినా హాస్పిటల్ ఖర్చులు అంటూ ఉంటాయన్నమాట. ఏదైనా ఏమైనా సరే ఇక ఈ సమస్యలన్నీ మిమ్మల్ని విడిచిపెట్టాలి త్వరలోనే. ఎవరైతే మీ జీవితాల్ని అద్భుతంగా ముందుకు సాగాలి, మీకు మంచి మార్గం ఏర్పడాలి అని అనుకుంటే ఈ ఒక్క విషయాన్నండి మీరు చక్కగా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఎందుకంటేనండి ఎప్పటి నుంచో మీరు కలలు కంటున్న, కోరుకున్న డబ్బు, విజయాలు, గౌరవం, కలలో చూసిన జీవితం అన్నీ మీ వైపుకు పరిగెత్తుకుంటూ రావటానికి యూనివర్స్ రెడీగా ఉంది. మీరు ఆగిపోకుండా, వదులుకోకుండా ఉండాలి అంతే. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొందరి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది? ఎందుకు వారు అట్లా ఏం మాయ చేసుకున్నారు అని అనుకుంటారు కాదు. అలాగే ఎందుకు కొందరి అదృష్టం ఒక్క క్షణంలో పుంజుకుంటుంది? అదృష్టం అనేదండి కేవలం యాదృచ్ఛికం కాదు. అది సరైన సమయంలో సరైన ఎనర్జీని మీరు ఆకర్షించినప్పుడు మాత్రమే జరుగుతుంది అన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అద్భుతాలు జరగాలి అంటే మనం కొన్ని ఇలాంటివి చేయాలన్నమాట. అప్పుడే ఆకర్షణ అనేది చక్కగా వస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ 15 రోజులండి ఈ ఎనర్జీని మీరు పై స్థాయికి తీసుకువెళ్ళే గోల్డెన్ టైం అనేది చెప్పాలి. ఇప్పటి వరకండి మీరు చేసిన కష్టాలన్నీ ఏమిటంటే వృధా కాలేదనే చెప్పాలి. ఎందుకంటే మా కష్టం అంతా వృధా అవుతుంది, మాకు అసలు ఏ అవకాశం దక్కట్లేదు, మేము ఎందుకు ఇలా ఉంటున్నామని చాలామంది కుమిలిపోతూ ఉంటారు. అలా ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే మనం నిజాయితీగా కష్టపడితే ఆ కష్టం అనేది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మనకి ఏదో ఒక రూపంలో మనకి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఏదో ఒక టైంలో మనకి అది సహాయపడుతుంది. మన కష్టం అనేది మనకి, మన నిజాయితీ అనేది మనకి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే నిజాయితీతో కష్టపడుతూ ఉంటారో వారిని భగవంతుడు ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో అన్నమాట వారికి కావాల్సింది వారికి అందచేస్తాడు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఏమిటంటేనండి, మీలో దాచుకున్న కళలు ఇప్పుడు నిజం కావటానికి రెడీగా ఉన్నాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఊహించుకోండి, 15 రోజుల తర్వాత అన్నమాట మీ బ్యాంక్ అకౌంట్లో అకస్మాత్తుగా పెద్ద మొత్తం డబ్బు డిపాజిట్ అవుతుంది. మీ వ్యాపారం బూస్ట్ అనుకోండి, ఇంకా ఆ లెవెల్లో దూసుకుపోతుంది. ఒక్కసారిగా మిరాకిల్ లాగా అనమాట. మీరే ఆశ్చర్యపోతారు ఇదేమిటి అని. మీ సక్సెస్ స్టోరీస్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి అని కూడా చెప్పవచ్చు. మీ ఇంట్లో ఆనందం, మీ ముఖంలో సంతోషం, మీ జీవితంలో శాంతి, ఇవే కదండి ఏ మనిషి అయినా కోరుకునేది. అవన్నీ కూడా మీకు అద్భుతంగా లభిస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఇది చూస్తున్నారంటేనండి ఈ వీడియో మీరు ప్రత్యేకం. ఎందుకంటే మీరు ఆ యూనివర్స్ దృష్టిలో, దేవుళ్ళ దృష్టిలో చక్కగా మీ యొక్క కష్టాన్ని గుర్తించారనే చెప్పాలన్నమాట. మీ యొక్క సీక్రెట్ అంటే దేవుళ్ళు కానీ, యూనివర్స్ కానీ తన యొక్క సీక్రెట్ సిగ్నల్ని మీకు పంపించిందనే చెప్పాలి. ఇది నీ సమయం, ఇది వదులుకోకు అని కూడా చెప్పినట్టు మీరు భావించాలి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ 15 రోజులు మీరు ఏమి చేస్తారో, ఎలా ఆలోచిస్తారో, ఎలాంటి వైబ్రేషన్ని సృష్టిస్తారో మీలో మీరు, ఇది మీ భవిష్యత్ అన్నమాట. 15 ఏళ్ళని డిసైడ్ చేస్తుంది మీ భవిష్యత్తు. 15 ఏళ్ళనమాట ఈ 15 రోజులు అనేది.
మీరు ఇప్పుడు అనుభవించబోయేది శక్తివంతమైన ఆత్మవిశ్వాసం, అద్భుతమైన అవకాశాలు. అంతేకాకుండా అనుకోని డబ్బు ప్రవాహం. మీ కలల మనిషి అంటే మీరు కోరుకున్న వారితో మీ పెళ్ళి అవ్వటం కావచ్చు, మీరు కోరుకున్న వారు మీ భాగస్వామి అయ్యి మీరు అద్భుతంగా జీవితాన్ని మలుచుకోవచ్చు. అంతేకాకుండా మీరు కోరుకున్న ఉద్యోగాలని అన్నమాట మీరు పొందవచ్చు. మీకు ఎవరైతే ప్రమోషన్స్ రాకుండా బాధపడుతున్నారో ఉద్యోగంలో వారికి అద్భుతంగా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి మీరు ఊహించిన దానికంటే పై స్థాయికి వెళ్ళొచ్చు అనమాట. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు ఎవరైతే చేసుకోవాలని ఆగుతున్నారో వారికి. అంతేకాదండి, అనారోగ్యంగా ఎవరైతే ఇన్ని రోజులుగా బాధపడుతూ అసలు నయం అవుతుందా కాదా, ఎప్పటికీ ఇంతేనా అని బాధపడేవారు కూడా చక్కగా అంటే చక్కగా క్యూర్ అయిపోతారు అని కూడా చెప్పుకోవచ్చు. ఏ రోగం లేకుండా, ఇంకా ఏ ఖర్చులు లేకుండా, హాస్పిటల్ పాలవ్వకుండా. ఇంకా అంతేకాకుండా అండి, కొత్త కొత్త బిజినెస్లు, కొత్త ఇంటి తాళాలు, కొత్త కారు కీస్, కొత్త జీవితం, ఇవన్నీ కూడా మీ జీవితంలో ప్రారంభం అయి తీరుతాయి అని కూడా చెప్పవచ్చు. ఈ వీడియోలో మీరు చూడబోయేది కేవలం అండి మామూలు విషయాలైతే కాదు, ఇది మీ మనసును షేక్ చేసే వాస్తవం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ? ఏమిటంటేనండి, ఈ 15 రోజుల సీక్రెట్ సైకిల్ని మీరు అర్థం చేసుకుంటే మీరు డబ్బు మాత్రమే కాదు, సక్సెస్, హెల్త్, లవ్ అన్నీ అన్నమాట, పీస్ మొత్తాన్ని ఆకర్షించగలుగుతారు అని కూడా చెప్పవచ్చు. ఒక్కసారి మీరు ఊహించుకోండి, మీరు ఉదయం లేస్తే సూర్యుడు మీకోసం ప్రత్యేకంగా వెలుగుతున్నట్లుగా అనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన మనసు, మన ఆలోచనలను బట్టే మన చుట్టూ ఉన్న వాతావరణం మనకి ఆ విధంగా కనిపిస్తుంది అని కూడా మనం అనుకోవచ్చు అన్నమాట. అంటే మీకు అన్ని అద్భుతాలు జరుగుతాయి అని కూడా మనం చెప్పాలి ఇక్కడ. మీరు చేసే ప్రతి పని అండి అది ఇక వెనక్కి తిరగదనమాట, అవ్వకుండా ఉండదు. అది ఒక రాకెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. మీరు ప్రతి పనిలో సక్సెస్ని అందుకుంటారనమాట. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అసలు ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తారంటే, ఇప్పటివరకు ఎవరైతే మిమ్మల్ని లెక్క చేయకుండా, గౌరవం లేకుండా మాట్లాడారో వారే ఇక వంగి వంగి సలాములు కొడతారు అని కూడా చెప్పవచ్చు. నువ్వు మాట్లాడితే చాలు మేము వింటాం అన్నట్టుగా అందరూ మీ చుట్టూ చేరుతారనే చెప్పాలి. ఇదివరకు ఎవరైతే మీరు నోరెత్తితే ఆ చాలే అని అన్నారో వారు కూడా మీరు చెప్తే చాలు మేము వింటాం అన్నట్టుగా అవుతారనే చెప్పాలి. అంతేకాదు, మీరు డిసైడ్ చేస్తే యూనివర్స్ అనేది కూడా సహకరిస్తుంది మీకు అని కూడా చెప్పవచ్చు. మీరు ఇది అనుభవించబోయేది ఈ 15 రోజుల్లో అని కూడా చెప్పాలి. ఈ 15 రోజులు మీకు ఒక కొత్త పేజీ, ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తాయి. భవిష్యత్తు రాసే, కొత్త భవిష్యత్తును రాసే ఛాన్స్ అయితే ఇస్తుంది మీకు అని కూడా చెప్పవచ్చు. మీరు ఈ వీడియో నుండి స్క్రోల్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, గోల్డెన్ ఛాన్స్ అనేది మీ చేతుల మధ్య నుంచి జారిపోతుంది. ఎందుకంటే మీరు ఇక్కడే ఉండాలి, చివరి వరకు వినాలి, చూడాలి. ఎందుకంటే ప్రతి మాట మీ మనసులోని నిద్రపోయిన సింహాన్ని మేల్కొల్పటానికి ఇలా ఉంటుందనే చెప్పాలి. రాబోయే 15 రోజుల్లో మీ మైండ్లో కొత్త శక్తి వస్తుంది. మీ నిర్ణయాలు శక్తివంతం అవుతాయి. మీ భయం, డౌట్, నెగిటివిటీ అంతా పోతుంది. మీరు కోటీశ్వర మైండ్ సెట్కి చేరుకుంటారు అని కూడా చెప్పవచ్చు. ఇదే సమయం మీరు విన్నదాన్ని యాక్షన్లో పెట్టే సమయం, మీరు మీ మీద నమ్మకం పెట్టుకునే సమయం, మీరు మీ కలలను రియాలిటీగా మార్చే సమయం అని కూడా చెప్పవచ్చు. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి శ్వాస ఈ 15 రోజుల్లో మీరు పెట్టుబడిగా పెడితే చాలు, మీరు ఊహించని స్థాయిలో రివార్డ్స్ పొందుతారు అని కూడా చెప్పవచ్చు. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా రాలేదు. ఈ వీడియో మీకు యూనివర్స్ ఇచ్చిన సీక్రెట్ డోర్. దాన్ని మీరు తెరవాలి కాబట్టి చివరి వరకు ఉండండి. ఎందుకంటే 15 రోజుల్లో మీ జీవితం ఎలా 360 డిగ్రీస్ తిరగపోతుందో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. తర్వాత మీరు అనుకున్నది ఒకటే, ఈ వీడియో నా జీవితాన్ని మార్చేసింది అని. ఇది కేవలం ప్రారంభం మాత్రం. ఈ పరిహారం వచ్చేసండి మీరు రాత్రి పడుకునే ముందు చేయాలన్నమాట. దీన్ని వరుసగా మీరు 15 రోజులు చేయాలి. ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకూడదు. ఏదన్నా రోజు మీకు మిస్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి కంటిన్యూస్గా 15 రోజులు అనేది మీరైతే చేయాలి. మీకు మధ్యలో మిస్ అయింది అనుకోండి, మళ్ళీ స్టార్ట్ నుంచి లెక్కేసుకుంటూ మళ్ళీ 15 డేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చండి.
మీరు ఈ వీడియో చూసిన రోజు నుంచి కూడా చేసేయచ్చు. ఇవాళ చూస్తే ఈ రోజు నుంచి, రేపు చూస్తే రేపటి నుంచి అండి. మీరు ఈ పరిహారాలనేవి చేయవచ్చనమాట. మీరు ఇది చేసినప్పుడు ఖచ్చితంగా అయితే మీ కష్టాలనేవి తొలగిపోతాయనే చెప్పాలి. ఇప్పుడు మీరు రాత్రి పడుకునే ముందు ఏం చేయాలి అన్నదాన్ని మొదట చూసేద్దామనమాట. దీనికి మనకు ఏదో ఒక గ్లాస్ కావాలండి. ఒక గ్లాస్ అనేది తీసుకోండి. లేదా ఒక చెంబు లాంటిది ఉన్నా తీసుకోండి, సరిపోతుంది. ఇక ఏంటి మెటల్ అంటే కనుకండి, మీరు గాజైనా, సిరామిక్ అయినా, వెండి వంటివైనా తీసుకోవాలన్నమాట. దాన్ని తీసుకొని మీరు దాంట్లో శుభ్రమైన నీరుని పట్టి పెట్టుకోవాలి. మీరు దాని నిండా పట్టి పెట్టేసుకోండి, ఏది తీసుకుంటే అది. ఏమిటంటేనండి, నీళ్ళు అంతకుముందు ఎవరన్నా తాగిన వాటిలో నుంచి కానీ అట్లాంటి వాటిలో నుంచి కానీ తీసుకోవద్దండి. శుభ్రంగా ఎవరు వాడని నీరు తీసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటేనండి, చక్కగా అందులో సగం స్పూను బియ్యం తీసుకొని వేయాలండి. ఆ బియ్యం ఏవైనా పర్వాలేదు, మీరు ఏ బియ్యం ఉపయోగిస్తారో ఆ బియ్యం వేసుకోవచ్చు అనమాట. బ్రౌన్ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. మీరు అర స్పూను బియ్యాన్ని ఇందులో వేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, బ్రౌన్ కలర్లో ఉండేది ఏదైనా స్వీట్ అంటే బెల్లం లేకపోతే పట్టిక అట్లాంటి ఏమన్నా ఉంటాయి కదండి, బ్రౌన్ కలర్లో ఉన్నదే స్వీట్ అనమాట. ఏదో ఒకటి బ్రౌన్ కలర్లో ఉండేలాగా ఉండాలన్నమాట. అది కూడా కొంచెం ఈ నీళ్ళల్లో వేసేయాలన్నమాట. మీరు ఒక గాజు గ్లాస్లోనో లేకపోతే పింగాణి దాంట్లోనో లేకపోతే వెండి దాంట్లోనో ఇందాక చెప్పుకున్నట్టు నీళ్లు తీసుకుంటాం కదండి, ఆ నీళ్ళల్లో అర స్పూన్ బియ్యం, అర స్పూన్ అనమాట బ్రౌన్ కలర్ బెల్లం కానీ చక్కెర కానీ వేయాలన్నమాట. తర్వాత ఏం చేస్తారంటే, ఒక చిన్న ముక్క కాగితం తీసుకోండి. గీతలు లేకుండా తెల్లగా ఉండాలండి పేపర్ అనేది, రాతలు గీతలు ఏమీ ఉండకూడదు. అలాగే దీనిపై రాయడానికి మీరు బ్లూ కలర్ పెన్ అనమాట, లేదా స్కెచ్ పెన్ అయినా పెన్సిల్ అయినా ఉపయోగించవచ్చు అనమాట. ఇప్పుడు ఈ చెప్పే నెంబర్ని మీరు ఆ పేపర్ మీద రాయండి. ఏ నెంబర్ అంటేనండి, ఆ నెంబర్ వచ్చేసి ఏమిటో ఇప్పుడు చెప్తాము, ప్లస్ స్క్రీన్ మీద కూడా చూడండి. 8949895586. మీరు ఒక తెల్ల పేపర్ మీద ఈ నెంబర్ని రాసేయండి. స్క్రీన్ మీద కూడా చూపిస్తాం, చూసి రాసేయండి. ఇది చూస్తే ఏమిటంటేనండి, మన కష్టాలు కర్మలు అన్నీ అన్నమాట పోతాయన్నమాట. పూర్వీకుల యొక్క పరిపూర్ణ ఆశీస్సులు అనేవి మనకి వస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఈ నెంబర్ని ఈ పేపర్లో రాసుకోండి. ఇలా రాసుకున్న పేపర్ని ఏం చేస్తారంటే, మీరు తీసుకొని కిచెన్లోకి వెళ్ళండి. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇంతకుముందు మనము తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఒక గాజు బౌల్లో కానీ మనం ఒక గ్లాస్లో కానీ ఏది అర స్పూను బియ్యము, అర స్పూను బ్రౌన్ కలర్ బెల్లం కానీ చక్కెర కానీ వేసింది ఆ గ్లాస్ ఉంటుంది కదా, దీన్ని మనం వంటగదిలోనే పెట్టాలన్నమాట. ఇలా తీసుకొని పేపర్ని వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, అక్కడ ఎక్కడ పెడతారో అక్కడ చక్కగా నీళ్లు పోసి శుభ్రంగా తుడిచేయండి, తడి లేకుండా. తుడిచేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ పేపర్ని అక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత ఆ పేపర్ మీద మీరు ఈ విధంగా తయారు చేసుకున్న చెంబో గ్లాసులోనో మీరు ఇది చేసుకున్నారు, ఇది బియ్యం వేసి బ్రౌన్ కలర్ది షుగరో లేకపోతే బెల్లమో వేసి చేసుకున్నారు కదా, ఆ మగ్గుని అదే ఆ గ్లాస్ నండి ఈ పేపర్ మీద పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీని మీద ప్లేట్ పెట్టి మూసేయాలన్నమాట. అలా వదిలిపెట్టి ఉంచకూడదు. ఇలా పెట్టేసిన తర్వాత మీరు చక్కగా వెళ్ళి పడుకోండి రాత్రి. తర్వాత ఉదయం లేచిన తర్వాత మీరు స్నానం అది చేసి చక్కగా వెళ్ళి ఏం చేస్తారంటే, ఉదయాన్నే మీరు ఈ చెంబులో గ్లాస్లో మీరు పెట్టి నీళ్లు ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళాలండి. తీసుకొని వెళ్ళి బయట ఏదైనా చెట్టు మొక్క ఉంటే కనుక మట్టి లాంటి ప్రాంతంలోనే మీరు పోసేయాలన్నమాట. ఇది ఆ చెట్టు కింద గచ్చుంటే అక్కడ పోయకూడదండి, ఆ చెట్టు మొదట్లోకి పోసేయండి. కరెక్ట్గా ఈ నీళ్ళని పోసేసింది గమ్మన వచ్చేసేయండి. మళ్ళీ ఆ రోజు రాత్రి అవుతుంది కదండి, మరుసటి రోజు రాత్రి మళ్ళీ ఆ రాత్రి కూడా మీరు ఏం చేస్తారంటే, ఇట్లాగే నీళ్లు పట్టుకొని ఫ్రెష్ నీళ్ళండి, వాడద్దు, వాడిన నీళ్ళు అస్సలు పెట్టకూడదనమాట. మళ్ళీ నీళ్లు పట్టుకొని అందులో బియ్యము ఈ షుగరు కలిపేసి పేపర్ మీద పెట్టేయాలన్నమాట. అంటేనండి, మీరు ఈ పేపర్ని రోజు మార్చాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రాసి పెట్టుకుంటే చాలు, 15 రోజుల వరకు దీన్నే మనం యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ అండి అందులో ఉన్న అక్షరాలు చెరిగిపోయినా లేదా పేపర్ చిరిగిపోతే మాత్రమే మీరు మళ్ళీ మార్చి రాసి పెట్టేసుకోండి. లేదంటే ప్రతిరోజు కూడా మీరు ఇదే పేపర్ని మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. దీనిపై మీరు చక్కగా మీరు నీళ్ళని సిద్ధం చేసుకున్నారు కదా, అర స్పూన్ బియ్యము,
బ్రౌన్ కలరు బెల్లం కానీ అర స్పూను లేదా షుగర్ కానీ వేసి నీళ్ళల్లో రోజు పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సులభమైన ప్రాసెస్. మధ్యలో మీకు వల్ల కాకపోతేనండి మీ పిల్లలతోనో లేకపోతే మీ భర్తతోనో దగ్గరలో ఎవరన్నా ఉంటే వారితో చెప్పి ఇలా చేపిచ్చేసేయండి. మీరే 15 రోజులు కంటిన్యూస్గా చేయాలని ఏమీ లేదు. మీ ఇంట్లో వారు దీన్ని పట్టుకొని మధ్యలో వారు కూడా చేయవచ్చనమాట. 15 రోజులు మీరు చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఇంకొకటి ఏమిటంటేనండి, ఇదే నెంబర్‌ని మీ యొక్క బాడీలో ఎడమ వైపు అంటే లెఫ్ట్ హ్యాండ్ మణికట్టు దగ్గరలో లేదా ఆర్మ్ దగ్గరలోనో ఈ విధంగా అరచేతిలోనో రాసుకుంటే ఆ నెంబర్‌ని మీరు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందనమాట రాసి పడుకోవచ్చు. రేపు ఉదయం నుండి స్నానం చేసేటప్పుడు అది పోతుంది. మళ్ళీ మరుసటి రోజు రాత్రి పడుకునేటప్పుడు దీన్ని మీరు రాసుకోవచ్చు. ఇలా ఈ నెంబర్‌ని కూడా మీ శరీరం యొక్క ఎడమ వైపు రాసుకోవటం వల్ల మీ కష్టాలు, కర్మలు అన్నీ కూడా పోగొడుతుంది. దీనికంటే తేలికైన పరిహారం ఉండదన్నమాట. మీరు ఇలా వచ్చి మంచిగా చక్కగా నీళ్లు పెట్టి బియ్యం పోసేసుకొని మీ చేతిలో ఇది రాసేసుకుంటే చాలండి. మీకు అద్భుతాలే జరుగుతాయి. ఏమిటంటే 15 రోజులు ఈ విధంగా చేశారే అనుకోండి, మీకు అసలు 2, 3 రోజుల తర్వాత చూసినా కూడా మీరు ఈ వీడియోని స్టార్ట్ చేసుకోండి. ఈరోజు చూస్తే ఈరోజు స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా ఈ వీడియో చూడంగానే మీరు స్టార్ట్ చేసేసుకోండి. మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు. ఈ 15 రోజుల్లోనండి మీ జీవితంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 15 రోజులు మీరు పూర్తయ్యేలోపే మీ జీవితం ఓహో అని మారిపోతుంది. కోటీశ్వర యోగం కలిగి ఉంటుంది. పేదరికం అనేది పూర్తిగా తొలగిపోతుంది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు ఈరోజు రాత్రి నుంచే ఇది ప్రారంభించండి. చక్కగా మీకు యూజ్ అవుతుంది అని కూడా చెప్పవచ్చు అండి. చాలా పవర్ ఉందనే చెప్పాలి. ఏమిటంటే సృజనాత్మకత, పట్టుదల, కమ్యూనికేషన్ శక్తి చాలా ఉంటుందన్నమాట ఈ నెంబర్లో. దీన్ని ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా లేదా మీరు దృష్టి పెట్టడం ద్వారా మంచి అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తుంది మీకు అని కూడా చెప్పవచ్చు. ఈ సంఖ్యలు కూడా ఏమిటంటే 985తో కూడి ఉంది కదండి. ఇది దృఢమైన మనసు, లక్ష్యాల సాధనలో పట్టుదల, ధైర్యాన్ని సూచిస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఈ సంఖ్యలు ఉన్న వారి జీవితంలో సృజనాత్మకత, వ్యక్తిగత అభివృద్ధి, చురుకైన సామాజిక జీవితం ఎక్కువగా ఉంటుంది. ఏమిటంటేనండి అత్యంత అద్భుతమైన నెంబర్ అనే చెప్పాలి. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీరు 15 రోజుల్లో కోటీశ్వరులు అవ్వటం ఖాయం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ.